చాలా గుప్తకరమైన మాటలు మాట్లాడాడు. అతని గురించి మాట్లాడాలంటే కూడా ఎంతో సౌమ్యమైన వాళ్ళు, అసలు గబుకు నోట్లోంచి మాట రాని వాళ్ళకు కూడా కోపం తెప్పించేసి ఒక భయంకరమైన వాతావరణాన్ని కలిగించాలి, శాంతి భద్రత ఆఘాతాలు కలిగించాలి, వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో రకంగా ఇష్యూ చేయాలి అని వీళ్ళు ఒక రకమైన స్ట్రాటజీతో వాళ్ళ పార్టీ అంతా వాళ్ళ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి నీచ సంస్కృతి, విష సంస్కృతి, విష మాటలు, నీచ మాటలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అది చాలా వ్యర్థమైన ప్రయాస. అంత దారుణమైన మాటలు మాట్లాడారు. అతను మనిషి కాదు, అసలు మానవ మృగాలు వాళ్ళు. రెడ్ బుక్ పాలన జరుగుతుంది దాని మీద ఇదంతా వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేసుకోవడం. వాళ్ళు చేసేదే తప్పు, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట తప్పు, వాళ్ళు ప్రవర్తించే తీరు తప్పు. ఇవన్నీ ఎదుటోళ్ళ మీద వాళ్ళు చేసేది స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఎలా పరిపాలించారో చూశారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని బెస్ట్ పట్టించిందే వాళ్ళు. ఇప్పుడు దాన్ని అంతా ఒక గాడిలో పెట్టి చంద్రబాబు నాయుడు ఒక దిశానిర్దేశం చేసి అంతా ఒక న్యాయ వ్యవస్థలను కానీ అన్నిటి కానీ ఒక సమపాలన నడుస్తున్న క్రమంలో దాన్ని మళ్ళీ భ్రష్టు పట్టించాలని చెప్పి ఈ రకంగా వాళ్ళు ఊరకొక్కలే రోడ్డు మీదకి పరిగెడుతున్నారు. విమర్శిస్తే తప్పేంటంటే అది విమర్శ కాదు కదా. విమర్శలు రాజకీయంలో విమర్శ కానీ ప్రతి విమర్శ కానీ ఒక హుందాతనంగా ఉండాలి. తప్పుని చూపించాలి. తప్పు ఏదైనా ఉంటే దాన్ని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఏమనంటే మాకు చెప్పండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఏదైనా ఉంటే మేము సర్దిద్దుకుంటామని చెప్తున్నారు. తప్పే జరగనప్పుడు వాళ్ళు దాన్ని తప్పని ఎట్లా అంటారు? టాపిక్ ఇష్యూ చేద్దామని చూస్తున్నారు. కాబట్టి ఈ రకంగా బరి తెగించి రోడ్ల మీద అసలు సిద్ధాంతం పెద్దం కాదు ఏమీ లేకుండా ఒక గౌరవ ముఖ్యమంత్రి వారిలో దిశానిర్దేశం చేస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రినే ఆ సాక్షాత్తు గౌరవనీయులు ముఖ్యమంత్రిని ఆ మాట అన్నారంటే ఇక సామాన్య ప్రజలను వాళ్ళు ఏమన్నారు, ఎలా ప్రవర్తిస్తారు? ఒక మినిస్టర్ అంటే జలవనరుల శాఖ మంత్రిగా చేసిన అతనికి డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియదు, కాపర్ డ్రామ్ అంటే ఏంటో తెలియదు, ఎన్ని క్యూసిక్లు అంటే ఏంటో తెలియదు, ఎన్ని టీఎంసీలు అంటే వాటి ఏంటో తెలియదు, అసలు క్యూబిక్ మీటర్ కాంక్రీట్ అంటే ఏంటో తెలియదు. అలాంటి వ్యక్తి మంత్రిగా చేశాడు. అది సిగ్గుచేటు. పోయిన ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి భ్రష్టు పట్టించి అసలు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి జగన్ ఇదంతా రావణకాండకి కారణం కూడా అయింది. మొత్తం జగన్ అరెస్ట్ చేసి ఇలాంటి నీచ సంస్కృతిని అరికట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసుకుంటున్నాం. ఎంతో గౌరవప్రద పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అలాంటి బాధ్యతారహితమైన మాటలు, నోటితో చెప్పలేని మాటలు తిట్టినటువంటి వీళ్ళని ఇలాంటి వాళ్ళని పాలకులుగా మమ్మల్ని పరిపాలించారని జనాలు ఒక రకమైన ఇదిలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోర్టు ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థలకి మేము సామాన్య ప్రజలుగా మేము ఎంతో వేడుకుంటున్నాం.